హామీలంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిందో, ఆ 6 గ్యారంటీలతో పాటు ఏదైతే అభివృద్ధి 22 మంత్స్‌లో చేసిన అభివృద్ధితో పాటు, అభివృద్ధి లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఓట్లాడుతుంది. బీఆర్ఎస్ ఏదైతే అరాచక పాలనతోని వాళ్ళు సింపతి మీద ఓట్లాడుతున్నారు. అభివృద్ధితోని ఓట్లాడితే ప్రజలకు మేలైతది. సింపతితోని అడిగితే బీఆర్ఎస్ పార్టీకి మేలైతది. ఓకే. అయితే ఎలాంటి సమస్యలున్నాయి జూబ్లీ హిల్స్‌లో? జూబ్లీ హిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ చేసిన 2009, 2014 వరకు చేసిన అభివృద్ధి పనులు, నాలా యాక్సిడెంట్లు గానీ, ఏ పనులైనా గానీ అప్పుడు చేసిన గవర్నమెంట్ ఉన్నాయి. మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఎలాంటి అభివృద్ధి పనులనేది జూబ్లీ హిల్స్‌లో జరగలే. ఓకే. అయితే ఇప్పుడు ఈ రోడ్ల సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు ఇవన్నీ చెప్తా ఉన్నారు గదా! దీనికి సంబంధించి అభ్యర్థులు ఏమైనా హామీలు ఇస్తున్నారా? ఆల్రెడీ ఇప్పుడు మనకి మేజర్‌గా అంటే కృష్ణానగర్‌ది ఉంది. మేజర్‌గా అంటే ఒక వరద చిన్నపాటి వర్షం పడ్డా గానీ, ఓహ్, వరద ఎట్లా అంటే నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లు తెరిచినట్టు, లేదా గండిపేటలో గేట్ తెరిచినట్టు ఆ విధంగా కృష్ణానగర్ మారిపోతది కంప్లీట్‌గా, టోటల్‌గా. కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టితోని ఇప్పుడు నవీన్ కుమార్ యాదవ్ గారు చిన్నప్పటి నుంచి ఇక్కడనే స్థానికుడు, లోకల్‌గా ఉంటాడు కాబట్టి, ఆ దృష్టి మీద, ఆ ప్రాబ్లమ్ మీద పూర్తి అవగాహనతోని పూర్తిగా ఉన్నాడు కాబట్టి, ఆయనకి ఎమ్మెల్యేగా ఛాన్స్ ఇస్తే ఆ సమస్యని ఆయన గెలిచిన 1, 2 ఇయర్స్‌లోనే ఆ సమస్య మొత్తం తీరుస్తాడని చెప్పి ప్రజలకు ఒక నమ్మకం, మాకో నమ్మకం. ఈసారి ఎందుకు ఎలక్షన్స్ ఇంత హైప్ ఉంది? 3 పార్టీలు హోరాహోరీగా జూబ్లీ హిల్స్‌లో పోటీ పడుతున్నాయి గదా! ఎందుకని అంత హైప్? ఇప్పుడు కొత్త పార్టీ రావాలని కోరుకుంటున్నారు అంత పబ్లిక్. అంటే ఉన్న పార్టీలు కాకుండానా? ఉన్న పార్టీ ఇది ఉన్న పార్టీనే కొత్త మెంబర్కి ఇవ్వాలని. అంటే బీఆర్ఎస్ లో ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన మరణం తర్వాత కొత్త అంటే కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అంటున్నారా? అవును, కాంగ్రెస్ వస్తారు. కాంగ్రెస్ అని కాదు కదా, నవీన్ యాదవ్ వస్తారు. ఎందుకని? అతను సేవ చేస్తారు కదా ఎక్కువ పబ్లిక్లో. అంటే ఈ సమస్య ఎప్పుడు పబ్లిక్లో ఉంటాడు తను. ఓకే. ఓకే. అంటే ఆమెకి సునీత గారికి సింపతి ఏమైనా కలిసి వచ్చే అవకాశం ఉంటుందా? సింపతి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ భర్త 11 సంవత్సరాలు చేసిండు, సరిపోలేదు. ఇంకా ఆయన చేసిన మంచి పనులు ఏమైనా హెల్ప్ అవుతాయి? ఏం లేవు. ఏం చేయాలా వేసి రోడ్లోకి ఏం కావాలా అవి చేసారు, కానీ పర్సనల్గా ఏం చేయాలి. ముఖ్యంగా డ్రైనేజ్ సమస్యలు, కృష్ణానగర్లో డ్రైనేజ్ సమస్యలు, ఈ రకరకాల సమస్యలు ఉన్నాయి జూబ్లీ హిల్స్లో అని అంటున్నారు. వీటికి ఏమైనా హామీ ఇస్తున్నారా నవీన్ యాదవ్ గారు? ఆయన చేస్తాడండి పనులు. ఏం పోస్ట్ లేనప్పుడు చేసిండు అతను. ఓకే. పోస్ట్ వస్తే చేస్తాడని అందరూ అనుకుంటారు. పబ్లిక్ ఒపీనియన్ అది. సో కాంగ్రెస్ వైపే జనాలు ఉన్నారా? ఉన్నారు. ఈ ముస్లిమ్స్ ఓటు కూడా మొత్తం కాంగ్రెస్ వైపు ఉంది. ఓకే. ఓకే. మరి బీజేపీ కూడా పోటీ చేస్తుంది కదా దాన్ని? బీజేపీ మంచి పార్టీ కానీ ఇక్కడ అంత లేదు వాళ్ళది. ఓకే. తక్కువ. ఓకే. 25% ఉంటుంది ఎలాంటి బీజేపీ. సమస్యలు ఉన్నాయి జూబ్లీ హిల్స్లో ముఖ్యంగా అంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ అయితే అన్ని ప్రాబ్లమ్స్ అయితే ఏం ప్రస్తుతానికి ఏం లేవు. ఆ రోడ్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ పడితే తవ్వేసారు, ఇచ్చేసారు. అవి వేయనీకనే కష్టం అవుతుంది.